ఎక్కడైతే దృష్టి ఉంటుందో అక్కడ మనస్సు ఉంటుంది. ఎక్కడైతే మనస్సు ఉంటుందో అక్కడ కార్యం ఉంటుంది. ఎక్కడైతే కార్యం ఉంటుందో అక్కడ ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది ఆ దృష్టి? యెహోవా కను దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కన్ను దృష్టి మన మీద ఉంటే ఆయన మనస్సు మన మీద ఉండిద్ది. ఏంటంట? ఆయన మనస్సు మన మీద ఉంటది. ఆయన మనస్సు ఎప్పుడైతే మన మీద ఉంటుందో మన దగ్గర ఏం చేస్తాడు? ఆయన కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కార్యము చేస్తాడో ఆయన కార్యానికి ఏదైనా వ్యతిరేకం ఉంటుందండి, ఫలితం అనేది రావాల్సిందే. ఆకాశము నుంచి హిమమును వర్షమును భూమి మీద పడి తిరిగి నా దగ్గరికి నిష్ఫలముగా రాదంట. దేవుడు అంటా ఉన్నాడు యెషయా గ్రంథములో. ఎలా వచ్చిందంట? అది తగిన ఫలాన్ని తీసుకుని వచ్చిందంట. అట్లాగే ఆయన కన్ను దృష్టి నీ మీద పడితే మన బ్రతుకు ఎలా ఉంటది? ఎలా ఉంటుందండి మన బ్రతుకు? ఆకు వాడక తన కాలమందు, అంటే తన కాలం అంటే ఏంటి? ఇంకా ప్రతి సీజన్ లేదు దానికి. తన కాలమందు అంటే తన ఇష్టం. ఇంకా అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే నువ్వు ముట్టిందల్లా ఏమైంది? అర్థమైందా? నువ్వు చేసేదంతా సఫలమైంది. అయితే ప్రియులారా, ఒక్కటే ఏంటో తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నాడు, మానవ కోటికి ఒక విధి ఉంది. ఆ విధి ఏంటి అని అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. నేను అడుగుతా ఉన్నాను, ఆయన యందు భయము భక్తి కలిగి మనం ఉన్నామా? ఆయన యందు భయము భక్తి కలిగి మనము ఉన్నామా? ఒకవేళ ఉంటే నీకు వ్యతిరేకంగా ఏది జరగదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎడల నువ్వు భయము భక్తి కలిగి ఉంటే నీకు వ్యతిరేకంగా ఏది జరగదు. ఎందుకంటే దేవుని కన్ను దృష్టి నీ మీద ఉంటది. ఆయన మనస్సు నీ మీద ఉంటది. నీ దగ్గర ఆయన కార్యం చేస్తాడు. అది తగిన సమయంలో ఏమవుతుంది? ఫలభరితంగా ఉంటది. ఆ ఫలాలు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి? తింటారా లేదా? కాబట్టి గమనించిన ప్రియులరా, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి.